దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఒక వ్యూహం. దీన్ని ఎట్లా అర్థం చేసుకున్న వాళ్ళు అట్లా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రధానమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఏదో ఒక రకమైనటువంటి దేశాన్ని గోల్మాల్ చేసే అవసరం ఆయనకు ఉందని చెప్పి నేను అనుకోను. డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ వెల్కమ్ స్టెప్, 100%. అలా అనుమానం లేదు. 2,000 రూపాయలు ఎందుకు తెచ్చినాడు? 2,000 రూపాయలు స్విచ్ ఆఫ్ కూడా కావచ్చు ఒక దశలో. ఈ నల్ల కుబేర్లను పట్టుకోవాలంటే వ్యూహాలు ఉంటాయి. అది నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు, అది చేసిన వాళ్ళకి తెలుసు వ్యూహం ఏందని, వ్యూహకర్తలకు తెలిసి ఉంటుంది. అండ్ దట్ స్ట్రాటజీ కెనాట్ బి డిస్క్లోజ్డ్ టు వన్ అండ్ ఆల్. పీపుల్ విల్ డిసైడ్ టుమారో if this is not going to pay back to the country. Automatically people will decide. ఇంత పెద్ద దేశంలో పెద్ద పెద్ద నియంత్రణలే బండకేసి కొట్టారు. ఇందిరాగాంధీ గారిని ఓడించలేదని ఎమర్జెన్సీ పెడితే, పరిపాలకులు తప్పులు చేస్తే డెఫినెట్గా ప్రజలు శిక్షిస్తారు. మోడీ గారు కూడా చెప్పిండు, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ పనిష్మెంట్ అని చెప్పి. కాబట్టి దాన్ని అంత తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేశంలో ఒక టోటల్ క్లీనప్ మెకానిజం చేస్తా అని వచ్చినప్పుడు వ్యతిరేకించాల్సిన అవసరం లేదని నా భావన. ఇది ఎట్లా పోద్దంటే ఎండ్ ఆఫ్ ద స్కీమ్ ఒక లైన్ వస్తుంది, అన్ని ట్యాక్స్లను ధ్వంసం చేసి పడేస్తారు. వెన్ ద హోల్ థింగ్ కమ్స్, ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ వచ్చింది కదా, చిన్న అమౌంట్ తప్ప 98% అమౌంట్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి అడవులు పనులు వేయాల్సిన అవసరం లేదు. నీకు ఆదాయ పన్ను రద్దు చేస్తారు, డెఫినెట్గా చేయబడాలి. ఐ ఆల్సో అడ్వైజ్డ్. ఎందుకంటే రద్దు చేసి ఏం చేయాలా? బీటీటీ వస్తుంది. 2 ట్యాక్స్ ఉంటాయి దేశంలో కూడా, జిఎస్టీ ఉంటుంది, రెండవది బీటీటీ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. దాంట్లో చాలా స్వల్పమైన ట్యాక్స్, అతి స్వల్పమైన ట్యాక్స్ 0.25 పెట్టినా, 0.15 పెట్టినా డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం ఈరోజు వచ్చేదాంతో మెనీ ఫోల్డ్స్ ఎక్కువ వస్తుంది. సో అది జరిగినప్పుడు 5 folds 6 folds పెరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రాబడి. పెరిగినప్పుడు రాష్ట్రాలకు, ఫర్ ఎగ్జాంపుల్ టుడే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 30% డెవల్యూషన్ ఉండేది దాకా. ట్యాక్స్ రెవెన్యూలో, కంట్రీకి వచ్చేటువంటి ట్యాక్స్ రెవెన్యూలో 30% రాష్ట్రాలకు డెవల్యూషన్ ఉంటుంది. వీరేం చేసినారు? 42% ఇంక్రీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ స్టేట్కి 13,000 crores డెవల్యూషన్ కింద మనకు వస్తున్నది ఇక్కడ ఒక సంవత్సరానికి, మనం పెంచిన దాన్ని బట్టి. సరే, కొంచెం అకౌంట్స్ కింద అయితే కొద్ది గొప్ప హెచ్చు తగ్గులు అవుతుంటాయి. ఇక ట్యాక్స్ నుంచి 42% కదా, ఒకవేళ వాళ్ళు తగ్గింది అనుకోండి, ఆ మేరకు తగ్గిస్తారనమాట. రమారమి మనకు నెలకు 1000 కోట్లు వస్తుంది, 997 కోట్లు మనకు వస్తుంది. ఇది పర్ మంత్ 997. టెన్షన్గా ఫస్ట్ నాడు మన స్టేట్ గవర్నమెంట్ అకౌంట్ తక్కువ వచ్చి పడుతుంది. ఇక దానికి పైరవి చేసేది అడిగేది మన రైట్ అనమాట, ఇట్స్ యాజ్ ఎ రైట్. ట్యాక్స్లో 42% షేర్ ప్రకారం వచ్చేటువంటి మన రాష్ట్రం యొక్క మన రైట్. ఓకే, సపోజ్ ఇఫ్ ట్యాక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా increases by 4 folds, 5 folds, 6 folds, my devolution also increases by 4 folds, 5 folds. Then why should I oppose? So, గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు, గుడ్డిగా సమర్థించడం కూడా కరెక్ట్ కాదు. మన ఇండియాను కూడా మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని మన ప్రజలను టార్చర్ చేయొద్దు, ఇబ్బంది పెట్టద్దు. మీరు చేసే పని మంచిది, బట్ ఇన్ ద హోల్ ప్రాసెస్ కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్. రైతు సఫర్ కావద్దు, ఈ చిన్న బిజినెస్ మ్యాన్, చిన్న వ్యాపారి సఫర్ కావద్దు అని నేను చెప్పిన